రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు స్కెడ్యూల్ రిలీజ్ అయింది. 3 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానుంది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా మార్చి 3న ఫలితాలు రానున్నాయి. ఎన్నికలు జరిగే జిల్లాల్లో తక్షణమే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుందని చెప్పింది ఈసీ. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానం, వరంగల్, ఖమ్మం, నల్గొండ సీటుతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ సీటుకు ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు స్కెడ్యూల్ రిలీజ్ అయింది. 3 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానుంది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా మార్చి 3న ఫలితాలు రానున్నాయి. ఎన్నికలు జరిగే జిల్లాల్లో తక్షణమే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుందని చెప్పింది ఈసీ. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానం, వరంగల్, ఖమ్మం, నల్గొండ సీటుతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ సీటుకు ఓటింగ్ జరగనుంది. ఎన్నికల స్కెడ్యూల్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యూ. శ్రవంతి డాక్టర్ మండలి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మండలి ఎన్నికలకు నగారా మోగిందని చెప్పాలి. 3 మండలి స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు, 1 పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కొద్దిసేపు క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. తక్షణం ఇవాటి నుంచి కోడ్ కూడా అమల్లోకి వస్తున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. ముఖ్యంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ అంటే పట్టభద్రుల కాన్స్టిట్యున్సీకి ప్రస్తుతం తాటిపర్తి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ కాన్స్టిట్యున్సీకి కూడా కూర రఘోత్తమ్ రెడ్డి వారు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ కాన్స్టిట్యున్సీకి నర్సారెడ్డి, అలుగుబెల్లి నర్సారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురి పదవీ కాలం 29 మార్చిలోగా ఎండ్ అవుతుంది కాబట్టి 29 మార్చిలోగా ఎన్నిక తతంగం పూర్తి కావాలి కాబట్టి ఆ ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ ప్రకటించింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 3న అధికారికంగా నోటిఫికేషన్ వస్తుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ఉంటుంది. దాదాపు 10వ తేదీన నామినేషన్ల స్వీకరణకి తుది ఘట్టం ఉంది. అంటే 3వ తేదీ నుంచి 10వ తేదీలోగా నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత 11వ తారీఖు స్క్రూటినీ ఉంటుంది. 13వ తారీఖు వరకు విత్డ్రాయల్స్ ఆఫ్ నామినేషన్స్ ఉంటుంది. సో పోలింగ్ వచ్చి 27 ఫిబ్రవరి ఉంటుంది. మార్చి 3న దీనికి సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. సో మొత్తంగా ఈ మండలి ఎన్నికల తతంగాన్ని ఎప్పటికప్పుడు ఈసీ పరిశోధన చేయబోతుంది. ఇప్పటికే ఆ 3 స్థానాలు అంటే ఒక పట్టభద్ర స్థానం, 2 పట్టభద్రులు, 1 టీచర్, ఈ 3 స్థానాల్లో కూడా ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు, ఎవరెవరు ఆశావాదులు ఉన్నారు, ఓటర్లు ఎంతమంది అన్నది కూడా ఇప్పటికే ఈసీ కానీ అటు రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తున్నాయి. ఇక పొలిటికల్ పార్టీస్ విషయానికి వస్తే అందరికంటే ముందుగా వెల్ ఇన్ అడ్వాన్స్గా భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ అటు వరంగల్, ఖమ్మం ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో ఇప్పటికీ తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సాయంత్రం కానీ రేపు కానీ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈసారి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ మండలి ఎన్నికల విషయంలో కాస్త సైలెంట్గా ఉండాలి, తటస్థంగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మండలికి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీలు ఆయా ఏర్పాట్లో ఉన్నాయని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా చాలా సీరియస్గా పోటీ ఉంది. ప్రస్తుతం కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తాటిపత్రి జీవన్ రెడ్డి మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే తాను పట్టభద్రుల స్థానం నుంచి ఇస్తారా లేకుంటే ఎమ్మెల్యే కోటా నుంచి తనను ఎంపిక చేస్తారన్నది పార్టీలో కొంత సస్పెన్స్గా ఉంది. అయితే ఆ స్థానం నుంచి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి చాలా సీరియస్గా టచ్ చేస్తున్నారు. మరొక 2 కూడా ఆశావాదులు ఉన్నారు. అయితే ఈ సాయంత్రం కానీ రేపు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఆ స్థానం నుంచి అభ్యర్థిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే ఇదే స్థానం నుంచి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సీరియస్గా పోటీ ఉంది. ఈ 2 స్థానాలకి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థులను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ 2 స్థానాలకి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. బీఆర్ఎస్ మట్టుకి ఇంకా అభ్యర్థులను ఖరారు చేసుకోలేకపోతుంది. అయితే ప్రస్తుతం ఉన్న ప్రతికూల వాతావరణంలో, ప్రతికూల పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం లేదని తెలంగాణ భవన వర్గాలు చెబుతున్నాయి. ఇక వరంగల్ విషయానికి వస్తే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ స్థానంలో ఇప్పటికీ ఓటర్ల జాబితా వచ్చేసింది. అయితే అభ్యర్థులను అధికారికంగా పెట్టాల వద్దన్నది ఆయా పార్టీలు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం వెల్ ఇన్ అడ్వాన్స్గా ఈ స్థానం నుంచి కూడా అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా ఈ స్థానం నుంచి అభ్యర్థిని అనౌన్స్ చేయాలా లేదన్నది పెద్ద మొత్తంలో చర్చలు
జరుపుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ స్థానం నుంచి పోటీ చేయకుండా ఉండడం మంచిదని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగా కూడా మండలి ఎన్నికల వాతావరణం, ఎన్నికల కోలాహలం ఇప్పటికీ వచ్చేసింది. షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఈ తక్షణమే అమల్లోకి వస్తుందని ఈసీ చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాబోతుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల ఘట్టం పూర్తవుతుంది. 11వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. 13వ తేదీ వరకు విత్డ్రాయల్స్ ఉంటాయి. పోలింగ్ ఏమో 27 ఫిబ్రవరి ఉంది. మార్చి 3న తుది అంటే కౌంటింగ్ ఏర్పడుతుంది. అయితే ఈ ఎన్నికలను ఆయా రాజకీయ పార్టీలు పొలిటికల్గా కొంత సీరియస్గా తీసుకుంటున్నాయి. అంటే ఈ ఎన్నికలు ఆయా రాజకీయ పార్టీల పర్ఫార్మెన్స్కి రెఫరెండంగా కూడా భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆ 2-3 స్థానాల్లో డెఫినెట్గా అభ్యర్థులను పెట్టాలి, డెఫినెట్గా నెగ్గాలని చాలా సీరియస్గా ప్రయత్నిస్తుంది. ఈ 1.5 ఇయర్ పాలనలో అదేవిధంగా తాము ప్రవేశపెడుతున్న పథకాలతో పాటు గ్రాడ్యుయేట్లో ఇప్పటికే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము. 55,000 ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి కొంత గ్రాడ్యుయేట్లో కొంత టీచర్స్లో కూడా కొంత అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ భావిస్తుంది. ఇకపోతే బీజేపీ సాధారణంగా తన ఓట్ బ్యాంకు పైన చాలా సీరియస్గా నమ్మకం పెట్టుకుంది. కరీంనగర్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, అదేవిధంగా నిజామాబాద్ ఈ 4 స్థానాల్లో ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈసారి కొంత క్యాచప్ చేయాలని కూడా బీజేపీ వీలుతుంది. చూద్దాం స్రవంతి, అంటే రాజకీయ పార్టీల ఎత్తులు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఆ రాజకీయ పార్టీల పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, ఏ రాజకీయ పార్టీ తరఫున అభ్యర్థులు అధికారికంగా ఉంటారు, ఏ రాజకీయ పార్టీ ఎన్నికల్లో తటస్థంగా ఉంటుందన్నది వేచి చూడాలి.